యాక్టింగ్ ప్రస్తుతానికి గుడికాలన్నప్పుడు జాకుంటారు జాకుండా లేదు, మేమేమో మెట్ల మీద వచ్చి కూస్తున్నాము. నాకు ఇట్లా తెలియదు లోపల. సో తుల్యమ్మ మాత టెంపుల్కి అయితే వచ్చినాము. ఓవర్ నైట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము. ఫుల్ అంటే స్కేరీ ఉండే, వీళ్ళు పడుకున్నారు. హాయ్ చింటూ, హాయ్ చెప్పు. హాయ్. సో ఓవర్ నైట్లో వచ్చినాము. అరౌండ్ 2 అయ్యింది. లాడ్జెస్ అయితే దొరికినాయి. వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఒక 3 అవర్స్ అనమాట పడుకుంది. ఇంకా మార్నింగ్ దర్శనానికి వచ్చేసినాం. వ్యూ చూడండి, నేను చూపిస్తాను. సో అమేజింగ్. లోపలికి ఎంటర్ అయినాం. ఇంకా దర్శనానికి వెళ్ళడం ఒకటే అనమాట. సో వెరీ ఎక్సైటెడ్. సో ఇవన్నీ రౌండ్ తిరగడానికి అనమాట. ఇది మెయిన్ టెంపుల్. లోపలికి వచ్చినాం. మన వాళ్ళకి ఇట్లా తెలియదు అనమాట. నేను సెకండ్ టైం, మన వాళ్ళకి ఇట్లా ఫస్ట్ టైం అనమాట. నేను అరౌండ్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చిన, కొంచెం ఏదో గుర్తుంది అంతే. సూపర్ ఉంది. దర్శనానికి అని చెప్పి ఏదో కాటేజీలకు పట్టుకుపోతున్నట్టే ఉన్నది. వీళ్ళు దర్శనానికి కాదు, వండుకోవడానికి తీసుకుపోతారు. బాగుంది. సో అది బాత్రూమ్స్ అనమాట. దర్శనానికి అడిగితే దర్శనానికి చూపేయకుండా బాత్రూమ్ చూపిస్తాడు ఆయన. చింటా హాయ్ చెప్పు. నమస్తే. క్యూ చాలా పెద్దగా ఉంది. అంటే నార్మల్ డేస్లో కాకుండా ఇంకేమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇదంతా ఫిల్ అవుతుంది ఏమో మనకు తెలియదు. చాలా వెయిటింగ్ క్యూ అయితే చాలా ఉంది. ఆహా, నైట్ మేము బయలుదేరి అరౌండ్ నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినాము. వర్షము దాదాపుగా 3 గంటలు 3.5 గంటలు మా వెనకాలనే ఉన్నది. తగ్గలేదు అసలు. బార్డర్స్ ఎప్పుడైతే తెలంగాణ బార్డర్స్ దాటినామో అయినా కానీ తగ్గలేదు, ఇంకెక్కువ అయింది. మేము రావడానికి ఇక్కడికి 2 అయ్యింది పొద్దున. సో 2 గంటల నుంచి మేము 5 o'clockకి లేచి రెడీ అయిపోయి ఇప్పుడు 7 అవుతుంది. దర్శనానికి వచ్చినాం. చింత అయితే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నట్టున్నాడు, ఉరుకుతున్నాడు ముందుకి. వీళ్ళైతే గుహల నుంచి బందిపోట్లను తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు. మొత్తానికి వచ్చేసినాం అనమాట. దర్శనం దగ్గరికి మొత్తానికి ఒక 4 రౌండ్లు తిప్పిన తర్వాత ఇక మళ్ళీ ఇదే లైన్ నేను ఇంతకుముందు చెప్పింది బయట లోపలికి వచ్చి. సంసారి అనాథనాథే అంబేకరణ విస్తారి వారి వారి జన్మనాథే వారి ఆరి పల్లు ఆతా సంగతి వారి జై దేవి దేవి అక్కడ నుంచి మెయిన్ గర్భగుడికి దర్శనం ఉందన్నమాట. లోపలికి వెళ్తే అక్కడ నుంచి అభిషేకం చేయడానికి అవన్నీ ఇప్పుడు ఉన్నదన్నమాట అక్కడనే. సో మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసినాం ఆల్రెడీ. సో మొత్తం చూస్తున్నాము. సో మొత్తానికి అయితే ఇంకో ఇక్కడ కూర్చోడానికి జాగా మంచిగా కూర్చున్నాము. యాక్టింగ్ ప్రస్తుతానికి గుడికాలన్నప్పుడు జాకుంటారు జాకుండా లేదు, మేమేమో మెట్ల మీద వచ్చి కూస్తున్నాము. నాకు ఇట్లా తెలియదు లోపల అది గర్భగుడి. వాళ్ళు కింద చాలా డౌన్కి తీసుకుపోయి లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చినారు మళ్ళీ దర్శనానికి.
మొత్తానికి అయితే దర్శనం మంచి కంప్లీట్ అయింది, చాలా బాగా అయింది దర్శనము. ఇంకా వెళ్తున్నాం అనమాట దర్శనం కంప్లీట్ చేసుకొని. చాలా బాగుంది, అమ్మవారు అయితే చాలా మంచి దర్శనం ఇచ్చింది. ఇవన్నీ చాలా పాత కట్టడాలు, సో చాలా బాగుంది మొత్తం కట్టడం ఇట్లా అన్నీ.